అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న 21వ డివిజన్ కార్పొరేటర్ అకుంఠిత దీక్ష, కృషి, పట్టుదలకు ముగ్ధులమవుతున్నామన్న పెద్దలు. పట్టుపట్టిన విక్రమార్కుడిలా పనులు సాధిస్తున్నారని కితాబు. పేరుకు తగ్గట్టే వరాలనిచ్చి ఆ వరాలను సఫలీకృతం చేస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న 21వ డివిజన్ వాసులు. మాట ఇచ్చిన 24 గంటల్లోపే పనిని ప్రారంభించిన దార్కార్ కార్పొరేటర్ అని పొగడుతున్న జనాలు. ఆయనే కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం గారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాల ప్రకారం ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ అనతి కాలంలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న కార్పొరేటర్ వరాల నరసింగం గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఈ పనులన్నీ సాధ్యమవుతున్నాయని, ఇలాగే మీ అందరి సహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నానని అన్నారు. మే 3, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలో ఆదిత్యనగర్లో మురుగుగాల్వ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు విచ్చేసి ప్రారంభించడం జరిగింది. వీరి రాకకు ముందు స్థానిక కార్పొరేటర్ వరాల నరసింహం గారు, స్థానిక పెద్దలు, పలువురు కార్పొరేటర్లు, నాయకులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడేది నేటి 21వ డివిజన్ పరిధిలో గల ఆదిత్యనగర్ కాలనీలో ఈరోజు గౌరవ కాలనీ పెద్దలు, డివిజన్ పెద్దల సమక్షంలో ఈ ప్రారంభోత్సవానికి వస్తున్న గౌరవనీయులు మేయర్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారు మరియు సుడా చైర్మన్ గారు మరియు కాలనీ పెద్దలందరికీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. 21వ డివిజన్ పక్షాన ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే నేను ఆదిత్యనగర్లో ఇల్లు కట్టుకొని స్థానిక కాలనీ పెద్దల సమక్షంలో ఎన్నికల ముందు ఏ విధంగా ఈ ఆదిత్యనగర్ కాలనీ వాసులు నన్ను వారి సొంత కుటుంబ సభ్యునిగా ఆదరించి ప్రతి ఒక్కరూ వారే ఒక అభ్యర్థిగా ఉండి ప్రతి విషయంలో నన్ను అప్రమత్తం చేస్తూ ఎన్నికలు అయిపోయే వరకు మొదటి రోజు నుండి ఏ విధంగా పనిచేసిందో డే లాస్ట్ వరకు నా గెలుపులో నేను ఆదిత్యనగరంలో నివాసం ఉంటున్నందుకు ఎల్లవేళలా నా జీవితాంతం కాలనీ పెద్దలకు, కాలనీ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నన్ను ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళు ఆదరించారు, దగ్గరికి తీసుకొని మా కాలనీ వాసుడు ఎన్నికల్లో పోరు చేస్తుండు, మా ధర్మము అని వాళ్ళు తమ యొక్క ధర్మాన్ని నిర్వర్తించి నాకు అనేక నైతికంగా మద్దతు ఇచ్చి ఎన్నికల్లో తోడ్పాటులో కీలక పాత్ర వహించారు. అందుకు కృతజ్ఞతగా నేను కూడా నా కాలనీ వాసుల నేను ఉండే నివాసం ఉండే నాకు వాళ్ళు ఏ విధంగా నన్ను మోసిండ్రో ఎన్నికలప్పుడు నేను కూడా నా కాలనీ వాసులకు మొదటి ఇనాగ్రేషన్ నా కాలనీలో ఉండాలన్న కొంత స్వార్థపూరితమైనది అయినప్పటికీ నేను కూడా వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకోవాలన్న ఆలోచనతో గెలిచిన 2 నెలల్లోనే దాదాపు 18 లక్షల పైచిలకు అమౌంట్తో ఈరోజు సీసీ రోడ్ అండ్ డ్రైనేజ్ గౌరవ కాలనీ పెద్దల సమక్షంలో ఇనాగ్రేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో నా మీద పోటీ చేసిన వారు ఆర్థికంగా ధనవంతులు అయినప్పటికీ కూడా నన్ను మా కాలనీ వాసులు వారి భుజాల మీద ఎత్తుకొని ఎన్నికలు అయ్యే వరకు ప్రతి ఒక్కరు ఇందులో ఏ ఒక్కరి పేరు తక్కువ కాకుండా, ఏ ఒక్కరి పేరు ఎక్కువ కాకుండా, కొందరు డైరెక్ట్గా, కొందరు ఇండైరెక్ట్గా ఎవరి స్థానంలో వారు చేసి నన్ను ఇలా ఈ స్థాయిలో నిలబెట్టినందుకు అందుకు నేను ఆదిత్యనగర్ అనే కాలనీకి సదా రుణపడి నేను నా కుటుంబం ఎల్లప్పుడూ వాళ్ళకు పాదాభివందనాలతో ఉంటానని, అదేవిధంగా ఆదిత్యనగర్లో ఆదిత్యన యొక్క పేరును డివిజన్ పరిధిలో మొత్తం విస్తరించి అరే ఆదిత్యనగర్ వాస్తవుడు మేము గెలిపించినందుకు మా కాలనీ వాస్తవుడు మేము తల ఎత్తుకునే విధంగా చేస్తుండు, తల దించుకునే విధంగా చేస్తున్న నమ్మకాన్ని కలిగించి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క చెడ్డ పేరు రాకుండా మీ కాలనీ వాసులందరూ, మన కాలనీ వాసులందరికీ మీ పేరును డివిజన్ పరిధిలో మొత్తం విస్తరించేందుకు నా వంతు కృతజ్ఞత ఉండి చేస్తా అని మరొక్కసారి ఆదిత్య కాలనీ వాసులందరికీ పేరున పాదాభివందనం చేస్తున్నా. నాకు ఇదే విధంగా బలాన్ని మీరు ఇవ్వాలి. నేను బలంగా ఉంటే డివిజన్ బలపడుతుంది, నేను బలంగా ఉంటే డివిజన్ అభివృద్ధి చెందుతుంది.
ఎవరు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ నా వెనుక బలం ఉన్నారు అన్నప్పుడే నాకు నిధులు ఇస్తారు, నాకు నేను చెప్పిన పనికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. వీటన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఒకటే వేడుకుంటున్నా, ఎన్నికలో గెలిపించేంత వరకే మీ పని అయిపోయింది అనుకోకూడదు. దయచేసి ఈ 5 సంవత్సరాలు నాకు చేదోడు వాదోడుగా ఉండి నేను చేసే తప్పులను గమనిస్తూ, తప్పులైతే చెప్తూ, ఒప్పులైతే ఈ విధంగా చేయాలని చెప్తూ మీరందరూ నాకు తోడుండాలని కోరుతూ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇనాగ్రేషన్ చేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే స్థానిక పెద్దలు మాట్లాడడం జరిగింది. ఆదిత్యనగర్ కాలనీ వాసులందరికీ నమస్కారాలు. మా కాలనీలో నరసింహమన్న 21 డివిజన్ నుండి గెలిచినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఇచ్చిన మాట ప్రకారం, అప్పుడు ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారం మాకు రోడ్డు వేయిస్తానని చెప్పాడు. అదే మాట ప్రకారం ఆ రోడ్ను శాంక్షన్ చేయించి అలా ఇనాగ్రేషన్ చేయించినందుకు ఎంతో కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాము. కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్లో సీసీ రోడ్డు మురుకాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారికి, స్థానిక పెద్దలు, నాయకులు, పలువురు కార్పొరేటర్లతో కలిసి ఘన స్వాగతం పలికిన 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం గారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు ఆదిత్యనగర్ కాలనీ పరిసరాలను పరిశీలిస్తూ కొంతమేర దూరం వరకు కాలినడకన కాలనీ పెద్దలు, నాయకులు, కార్పొరేటర్లతో కలిసి పాదయాత్రగా అభివృద్ధి పనుల శంకుస్థాపన స్థలం వరకు నడిచి వెళ్లారు. అనంతరం మురుకాల్వ సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టే స్థలంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని స్థానిక పెద్దలు, పలువురు కార్పొరేటర్లు, స్థానిక నాయకులతో కలిసి కొబ్బరికాయలను కొట్టి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మొదటగా స్థానిక పెద్దలు, నాయకులు, ముఖ్య అతిథులుగా విచ్చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారిని, పలువురు కార్పొరేటర్లను శాల్వాలతో సన్మానించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పర్వతం మీసాల మల్లేశం గారు, జగన్ రెడ్డి గారు, కర్రె అనిల్ గారు, శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. అలాగే నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా కన్వీనర్ దాసరి దశరథం గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు అక్కపల్లి మల్లేశం గారు, కాలనీ అధ్యక్షులు పెద్దలు మల్లేశం గారు, రమేష్ రావు గారు, శ్రీనివాసరావు గారు, సల్లూరు భూమిరెడ్డి గారు, లక్ష్మణ్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, సుధాకర్ గారు, వేణు గారు, అశోక్ గారు, మహిపాల్ రెడ్డి గారు, ఎల్లయ్య గారు, దేవరాజం గారు, వెంకటేశ్వర టెంపుల్ అధ్యక్షులు కామ అంజిబాబు గారు, మిరియాల శ్రీధర్ రెడ్డి గారు, ఖాజాబాయి గారు, అమృతలాల్ గారు, రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజాగౌడ్ గారు, వెంకటేశ్వర టెంపుల్ ప్రధాన కార్యదర్శి వీరయ్య గారు, అట్టెం రాములు గౌడ్ గారు, వెంకటేష్ గౌడ్ గారు, కొల్లు రవీందర్ గారు, వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్ గారు, మోహన్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మహబూబ్ ఖాన్ గారు, కల్లెపల్లి బాబు గారు తదితరులు పాల్గొన్నారు. మిగతా కార్పొరేటర్లందరికీ మరి కాలేజ్ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్య విషయం ఏమిటంటే ఈరోజు మా కాలేజీలో శంకుస్థాపన కార్యక్రమంకు మన నరేందర్ అన్న గారు మరియు మేయర్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారు మన కార్పొరేటర్ గారికి వెన్నదన్నం ఉన్నట్టు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరియు మా కాలనీకి ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు వారికి మన కాలనీ 21 డివిజన్ పరిధిలో గల ఆదిత్యనగర్ కాలనీలో ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ మేయర్ గారు మరియు గౌరవనీయులు సుడా చైర్మన్ గారు మరియు నా తోటి కార్పొరేటర్లు జగన్ రెడ్డి, మల్లేశన్న, అనిల్, రవీందర్ మరియు ముఖ్యంగా కాలనీ
అధ్యక్షులు, కార్మిక సభ్యులు, కాలనీ పెద్దలు మరియు డివిజన్ పరిధిలోని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గౌరవప్రదంగా పాదాభివందనాలతో నేను సాయం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈ కాలంలో నీ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో మీ అందరి సమక్షంలో గౌరవ మేయర్, గౌరవ సుడా చైర్మన్ గారి సమక్షంలో నేను ప్రారంభోత్సవం చేయడం ఎన్నికైన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలనీలో ఉన్నందుకు నేను ఎన్నికల సమయంలో ఈ కాలనీ వాసులు ప్రతి ఒక్కరూ వారే సొంత అభ్యర్థిగా భావించి ఒక కుటుంబ సభ్యునిగా, ఒక కాలనీ వ్యక్తిగా వారు ముందుండి నడిపించి ఎన్నికల మొదటి నుండి ఎన్నికలు అయిపోయే వరకు ప్రతి ఒక్కరూ నన్ను భుజాల మీద మోసి నా గెలుపులో కీలక పాత్ర వహించిన ఆదిత్యనగర్ కాలనీ పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనాలతో చెప్తున్నాను. ఎందుకంటే కనీసం ఇతర పార్టీల వారికి ఇక్కడ స్థానం లేకుండా కూడా కనీసం వచ్చి ఓటు అడిగే హక్కు లేకుండా కూడా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు. అయినప్పటికీ ఆదిత్యనగర్ కాలనీ వాసులు నాపై ఉన్న ప్రేమతో ఇతర పార్టీల వాళ్ళను కూడా ఈ కాలనీకి రానిలేదు. అందుకు నేను నా కుటుంబం తరపున శిరస్సు వంచి పాదాభివందనలు ఈ కాలనీ వాసులు చేస్తున్నాను. అదేవిధంగా ఇంతటి సహకారం చేసిన కాలనీ వాసులకు నేను కూడా ఎంతో కొంత, నేను ఎంత రుణం తీసుకున్నా సరిపోదు. అయినప్పటికీ ఏదో కొంతలో కొంత రుణం తీసుకునే ప్రయత్నంలో ఈరోజు నాకు వచ్చిన మొదటి గౌరవ మేయర్, గౌరవ సుడా చైర్మన్ గారు ఇచ్చిన ఫండ్స్తో కాలనీలో మొదటి ప్రారంభోత్సవం రావడం, అందులో అంతో కొంత రుణం తీసుకున్నంత తృప్తి కలగాలని దాంతో ఇక్కడ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందుకు గౌరవ మేయర్ గారు, గౌరవ సుడా చైర్మన్ గారు ఆహ్వానం పలకగానే వారికి సమయభావం తక్కువ ఉన్నప్పటికీ మాయందు, మన దిగనందు, నా యందు ప్రేమ ఉండి వచ్చినందుకు వారికి నమస్కారం తెలుపుతున్నాం సార్. రెండోది మీ ఇద్దరికి సార్, మీరిద్దరూ నాకు కావాల్సిన వ్యక్తులు. నరేంద్ర సార్ అయితే ఒక సంవత్సరం సంధి ప్రతిరోజు సార్ ఆఫీస్ ఫోన్ రోజు నాకు తెలిసి లేకపోవచ్చు. దయచేసి మీరు ఏ విధంగా ఎన్నికలప్పుడు నా పట్ల ఏ విధంగా వివరించారో, ఎంతమందికి ఫోన్ చేసి నర్సయం గెలవడం, నర్సయం గెలిస్తే ధర్మం గెలిచినట్టు ఏ విధంగా మీరు మీకున్న, ఎందుకంటే ఇక్కడ మీరు శాతవాహన అర్పణ వాకరేషన్ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరితో మీ ఎంతమందికి ఫోన్ చేశారో, మీ సమయాన్ని ఏ విధంగా వెచ్చించారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నా ధర్మంగా నేను చెప్తున్నా సార్, అదే విధంగా ఏ విధంగా నా గెలుపులో మీరు కీలక పాత్ర వహించారో అదే విధంగా మీరు అభివృద్ధిలో, డివిజన్ అభివృద్ధి కూడా కీలక పాత్ర వహించి సార్ మీ యొక్క ధర్మాన్ని నా పట్ల సూచించాలని నేను డివిజన్ పక్షాన కోరుకుంటున్నా సార్. అదేవిధంగా గౌరవ మేయర్ గారు దయచేసి ఇది అవుట్సోర్స్, మీరు మా పట్ల వాళ్ళ ప్రేమ చూపించి ఈ డివిజన్ అభివృద్ధికి తోడ్పడాలని, దయచేసి నిధులు అధిక మొత్తంలో కేటాయించి డివిజన్ అభివృద్ధిలో కీలక పాత్ర వహించి రేపు ఈ డివిజన్ మీ అందరి జ్ఞాపకం ఉంచుకునే విధంగా మాకు డెవలప్ చేసి చూపించాలని దయచేసి మీ ఇద్దరిని సభావేదికగా కోరుతున్నాను. దయచేసి మా పట్ల ప్రేమ చూపించి డివిజన్ కోరుతూ ఈ అవకాశం మీరు వచ్చినందుకు సార్ కాలనీ పక్షాన, డివిజన్ పక్షాన సార్ మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఈరోజు రోడ్డు డ్రైనేజీ సంబంధించి ఇనాగ్రేషన్ ఫౌండేషన్ కోసం వచ్చినటువంటి గౌరవ మేయర్ గారికి, గౌరవ ఈ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహం గారికి, గౌరవ కార్పొరేటర్లు పర్వతం మల్లేశం గారికి, జగన్ రెడ్డి గారికి, రవీందర్ గారికి, శ్రీనివాస్ గారికి, మల్లేశం గారికి, ఈ ప్రాంత పెద్దలందరికీ, ఆదిత్యనగర్కి సంబంధించి పెద్దలకు, ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా నేను కొన్ని సంవత్సరాలు ఇక్కడ మనమంతా కలిసి వాకింగ్ చేస్తూ ఉంటుంది. పెద్దలందరం కూడా దాదాపు కలిసి చాలా సందర్భంలో కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం, కలిసి వాకింగ్ చేస్తుంటే ప్రతిరోజు మీ అందరికీ ఈ ప్రాంతానికి వస్తే ఏదో సొంత ఊరికి పోయినటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దాదాపు అందరం కూడా ఏదో సందర్భంలో కలిసినోళ్ళం. ముఖ్యంగా నరసింహం గారు మామూలుగా ఒక కార్పొరేటరు వాళ్ళ టర్మ్లో ఒక ₹1 కోటి 2 కోట్ల వర్క్ చేస్తే అది ఎక్కువ. ఈయన గెలవకముందే ఆయన టార్గెట్ అయిపోయింది. ఇక అయిపోయింది కదా మమ్మల్ని గెలిచిండి అయిపోయింది అనుకున్నా, కానీ మళ్ళీ సేమ్ అదే పద్ధతిలో పడబడతాడు.
ఏమవుతుందంటే కసికొద్ది ఎవరైనా నాకు గెలవాలని కసికొద్ది వర్కులు చేయాలి, వర్కులు చేస్తే ప్రజలు ఆదరిస్తారు అని కసి ఉంటుంది. గెలిచినాక అంటే ఏడు కావచ్చు అనుకున్నాం. ఇక అంతగా ఎక్కువ సొంత పనికి సొంత ఇంటి పనికి పోతే ఏ విధంగా అయితే తప్పకుండా చేసి పెట్టుకుని బదులాడతారో అంతకన్నా ఎక్కువ బదులాడతారు. అది విచిత్రం అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అరే ఎందుకు అంత ఆరాటపడతావు, మస్తు టైం ఉన్నది, ఇంకా చేద్దాం చేయాలి, లేదు లేదు నాకు ఇప్పుడే కావాలి, నాకు ఎట్టి పరిస్థితులు కావాలి, ఇదే పని. కాబట్టి మీకు ఇంత మంచి కార్పొరేటర్ దొరికినందుకు అంటే ఆయన పని ఏందో, కష్టం ఏందో, డెవలప్మెంట్ ఏందో వేరే వ్యాపకం లేదు. నిరంతరం మీ మధ్య నుండి అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం తప్ప వేరే లేదు. కాబట్టి నేను నిజంగా అభినందిస్తున్నా వరాలు నరసింహన్ గారిని. తప్పకుండా మేయర్ గారు కూడా మరి ఇటువంటి ఎవరైతే అభివృద్ధికి కృషి చేస్తారో వాళ్ళందరికీ సహకరించడానికి తను కూడా ఒక కార్పొరేటర్గా శివారు ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ఈరోజు ఒక మేయర్గా తనకు అవకాశం వచ్చి ఖచ్చితంగా కరీంనగర్ అభివృద్ధి కోసం తను చూస్తూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా మరి మేమంతా కలిసి మీ ప్రాంత అభివృద్ధి కావచ్చు, మీకు అందరంగా ఉండుకుంటూ తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మరి మా భవిష్యత్తు కూడా మీ అందరి ఆశీర్వాదం మీద ఆధారపడింది. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో మరి మేము మాకు వచ్చిన అవకాశాన్ని మీకు తప్పకుండా ఏ విధంగానైనా మీకు అందిస్తూ మా వంతు కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీ అందరిని కలవడం, మీ అందరి ఆత్మీయతను చాలాసార్లు పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేసిన గౌరవ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి అన్న గారికి, మా గౌరవ స్థానిక కార్పొరేటర్ వరాల నరసింహ అన్న గారికి, అలాగే మా జగన్ రెడ్డి అన్న గారికి, మల్లేశ్వర అన్న గారికి, అనిల్ గారికి, మా రవీంద్ర గారికి, మన కాలనీ వాసులు శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మన కాలనీ కమిటీ ఆదిత్యనగర్ కాలనీ కమిటీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ మున్సిపల్ సాధారణ నిధుల నుండి దాదాపు 18 లక్షల నిధుల నుండి సీసీ రోడ్డు అండ్ డ్రైనేజ్ పనులకు అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది. మనకి ఇది గతంలో శివారు ప్రాంతం, మా కార్పొరేటర్ గారు ఎప్పుడు చెప్పుకుంటారు, ఇంకా శివారు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా దశల వారీగా ఉన్న పనులను దశల వారీగా మా పాలకవర్గ సభ్యులతో మీ అందరి సహకారంతో రానున్న రోజుల్లో తప్పకుండా ఎక్కడైతే ఎమర్జెన్సీ మనకు డ్రైన్ అవసరం ఉంటుందో, వాటర్ లైన్ అవసరం ఉంటుందో అక్కడ యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం జరుగుతుంది. నిన్నగా మొన్న ఒక 10 లక్షలతో అన్నీ చెప్పిండు. మాకు వాటర్ లైన్ ఇబ్బంది ఉంది, ఏదంటే టెండర్ పోవాలంటే ఒక నెల రోజుల ప్రాసెస్ ఉంటుంది. 24 గంటల 10 లక్షల పైప్ లైన్ వరకు మన డివిజన్లో చేస్తున్నాం. మాకు పార్టీలకు రహితంగా మేము మనకి ఇప్పుడు ఏం రాజకీయాలు లేవు కాబట్టి మనం చేయాల్సింది అభివృద్ధి, ప్రజలకు నగర ప్రజలకు అభివృద్ధిని అందించాల్సిన బాధ్యత మా భుజ స్పందన పైన ఉంది. కాబట్టి మా పాలకవర్గ సభ్యులందరి సహకారంతో అలాగే మా సూడా చైర్మన్ గారికి కూడా మాకు నిధులు కేటాయించాలని కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా నగరాన్ని ఒక సుందరీకరణ నగరంగా ఈ శివారు ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో నిధులు ఇస్తూ అభివృద్ధిలో ముందు తీసుకెళ్లే విధంగా మా పాలకవర్గ సహకారంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది నాకు తెలిసి అన్న 66 డివిజన్లో నా 3వ కార్యక్రమం, అంటే హైయెస్ట్ పిక్కెన్ అయింది మా 22 డివిజన్లోనే ఈ 3వ అభివృద్ధి కార్యక్రమం. తప్పకుండా రానున్న రోజుల డివిజన్కి అధిక సంఖ్యలో నిధులు కేటాయించి అభివృద్ధిలో ముందుకు తీసుకునే విధంగా తీసుకోవడం జరుగుతుందని పాలనకి తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. జై హింద్. కాలనీ పెద్దలు వచ్చి గౌరవ మేయర్ గారిని గౌరవ సభ చైర్మన్ సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. నిధులు వెచ్చిస్తాం, ఖర్చు చేస్తా ఉన్నాం. దానిలో మళ్ళీ 30 లక్షలు కావాలని చెప్పి మళ్ళీ తిరుగుతాం. ఇంకా 5 ఐమాస్ లైట్లు కావాలని అనుకుంటాం. చిన్న అంటే ప్రధాన సమస్య ఏంటిదంటే మా కాలనీలో కుక్కల బిడ్డ అనేది చాలా చిన్న పిల్లలు మరి పెద్దలు ఈ మధ్యలో చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏ ప్రధాన సమస్య ఉంది దాని మీద కూడా మనం చేసింది. ఏర్పాటు సంబంధించి ఒక వారం అది కొంచెం పాటించడం జరిగింది. అంటే ఒక్కసారి కుక్కలు ఒక 100 ఉంటుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు, పారమిత స్కూల్స్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు,
తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ, ఎస్విజేసి విద్యా సంస్థలు, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ స్కూల్ కొత్తపల్లి కరీంనగర్, ప్యారడైజ్ స్కూల్స్, మానేర్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, వివేకానంద స్కూల్, బన్సల్ జూనియర్ కాలేజ్, ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ KNR. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం. నమస్కారం. ధన్యవాదాలు.